అలాగే నిజామాబాద్ జిల్లా వాసులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అలాగే గత 10 సంవత్సరాలుగా మీ సేవ నిర్వహిస్తున్న మేము మిత్రులమందరము ఇంతకు మునుపు 2 యూనియన్లుగా ఉండేది. ఒకటి ఏఎంసీఓఏ ఆధార్ మీ సేవ సిఎస్సి అండ్ ఆన్లైన్ సెంటర్. రెండోది వచ్చేసి టీఎంఓఏ తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్. అవి ఇప్పుడు 2 కాస్త 1గా మెర్జ్ అయి కలిసి జేఏసీగా ఏర్పడి వర్క్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కమిషన్లు పెంచుకొని ముందు ప్రభుత్వానికి పోవడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కూడా అన్ని యూనియన్లు కలుపుకొని మా ప్రాబ్లమ్స్ని పవర్ గురించి కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, మా ఖర్చుల గురించి కానివ్వండి, ఆరోగ్యాల విషయం గురించి కానివ్వండి ప్రభుత్వానికి విన్నవిస్తూ పోతా ఉంటే ప్రస్తుత గవర్నమెంట్ మా యొక్క దయదలించి కనికరించి మాకు కొద్దిపాటి కమిషన్లు పెంచడం జరిగింది. దీనిని ప్రజలందరూ గమనిస్తారని కోరుకుంటున్నాము. అలాగే రేపు అనగా 4th నాడు మీ సేవ సర్వీస్ కొద్దిగా అభ్యంతరం కలిగించే అవకాశం ఉంది సర్వర్ మెయింటెనెన్స్ విషయంలో భాగంగా. సో దయచేసి అందరూ దాన్ని సహకరించి మండే నుంచి రెగ్యులర్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మూడవది మాకు ఈ కమిషన్ల పెంపులో భాగంగా మన జిల్లా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఐటీ మినిస్టర్ దుద్దోళ్ళ శ్రీధర్ బాబు గారికి, ఆయన మీ సేవ కమిషనర్ రవిబాబు గారికి మా నిజామాబాద్ జిల్లా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విషయంలో ప్రజలందరూ గమనించి మమ్మల్ని సహకరించాలని మనవి. అలాగే గత కొన్ని రోజులుగా చిన్న ప్రాబ్లమ్స్కి సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై మీ సేవ. ఇన్వెస్ట్మెంట్ నాదే, కష్టపడేది మేమే. అట్లాంటి అవకాశం గవర్నమెంట్ ఇస్తే ఖచ్చితంగా సంతోషపడతాం. డిమాండ్స్ అని ప్రత్యేకంగా ఏం లేదు. మా కష్టాన్ని మళ్ళీ ఒకసారి వచ్చే గవర్నమెంట్గా ఇప్పుడున్న గవర్నమెంట్గా చెప్తాం. వాళ్ళు కనుక మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇంకా డీప్గా వర్క్ చేసే ప్రయత్నం చేస్తాం. అధిక ఛార్జీలు అనేది ఏమి ఉండదండి. ప్రజలు ఏంటంటే కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. యాక్చువల్ ఏముంటుందంటే 45 ఇంత ముందు చెప్తున్నారు 45 రూపీస్ బిల్ వచ్చేదాన్ని. అయితే అప్లికేషన్ ఫిల్అప్ చేయడం నేనే చేస్తాను. సెకండ్ రిసిప్ట్ ఇస్తాను. రేషన్ కార్డు జిరాక్స్ ఆన్లైన్ తీసిస్తాను. ఇవన్నీ కలుపుకొని 70-75 రూపీస్ అవుతుంది. కొందరు దాన్ని అర్థం చేసుకోకుండా, కొందరు కావచ్చుకొని, కొందరు ఏదో వేరే ఉద్దేశంతో అట్లా కొన్ని సందర్భాల్లో చేసినప్పుడు మా మిత్రులు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి చాలా రకాలుగా సహకరించారు. వాళ్ళకి చెప్తే అర్థం చేసుకున్నారు. మమ్మల్ని కోఆపరేట్ కూడా చేశారు. చాలా సంతోషం. 283 మీసేవలు ఉంటాయండి దాదాపుగా. జనాభా ప్రాతిపదికన ప్రస్తుతం అయితే మీ సేవలు అవసరం లేదు. అర్బన్లో 23. దాని పరంగా మేము అది మిగతా మిత్రులు ఆన్లైన్ సెంటర్ వాళ్ళు చేస్తున్న పనులకి మా మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దయచేసి గమనించండి. ఆన్లైన్ వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తున్నారంటే మా చిన్న లోగో A4 సైజు లోగో స్టిక్కర్ పెట్టుకుని A4 సైజు ప్రింట్అవుట్ తీసి మీ సేవలు పెట్టేసుకొని ఇల్లిటరేట్ ప్రజలకు అంటే ఎవరైతే ఉన్న సిటిజన్స్కు వాళ్ళు తెలవకుండా ఇది కూడా మీ సేవ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. దయచేసి దానిపైన మన ఉన్నతాధికారులు తక్షణం చర్య తీసుకుంటే బాగుంటుంది మా యొక్క డిమాండ్ అండి. రెండోది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆరోపణ ఉందో ఆరోపణ పోవడానికి మా యూనియన్ నుంచి మా జేఏసీ నుంచి మేము ప్రత్యేకంగా మీకు వినియోగిస్తున్నాం. ఏంటంటే ఇది తాత్కాల్ సర్వీస్ అనేది ఒకటి అమలు పరిస్తే ఈ యొక్క మధ్యవర్తిత్వము ఈ అధిక రుసుము అనేది పోతుందని మేము కూడా ప్రభుత్వానికి విన్నవించడము. అది ఏ విధంగా అంటే ఒకే రోజు అప్లై చేసుకోవడము, అదే రోజు సిటిజన్కు అప్రూవల్ కావడం,
ఇది మా ప్రత్యేక సర్వీస్ కొరకు మేము ప్రభుత్వాన్ని విన్నవించినాము. అది అతి త్వరలో వస్తుందని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఈ ప్రభుత్వం కూడా గుర్తిస్తారని మేము అనుకుంటున్నాము. అది వస్తే కనుక ఈ మధ్యవర్తిత్వం అనేది పోతుంది. మధ్యవర్తిత్వం ఉండేది ఈ రేటు విషయం కూడా మాకు దాంట్లో కూడా కొద్ది గొప్ప కమిషన్ కూడా మాకు ఎక్కువ వస్తుంది. ప్రభుత్వానికి కూడా లాభం ఉంటుంది. ప్రభుత్వానికి మేము చెప్పింది ఏంటంటే ఒక సర్వీస్కు 300 రూపాయలు కనీసం పెడితే 200 రూపాయలు ప్రభుత్వం తీసుకున్నా, 100 రూపాయలు మాకు కమిషన్ ఇచ్చిన అన్ని GST అనుభవంగా ఈ మధ్యవర్తిత్వం అనేది ఉండదు. ఈ బ్రోకరేజం అనేది పోవాలని మా ఆలోచన అండి. బ్రోకరేజం పోవాలని అంటే ఈ తత్కాల్ సర్వీస్ అనేది మస్ట్ తప్పకుండా తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. దయచేసి మీరు కూడా మీ పరంగా కూడా ఇది ప్రత్యేకంగా రాస్తే బాగుంటుంది మా ఆలోచన. ప్రతి ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సర్వీస్ కూడా మాకు ఇస్తే మేము ప్రతి సర్వీస్ని మేము చేయడానికి ప్రజలకు అందుబాటులో చేయడానికి మేము ముందు ఉన్నాము. ప్రతి సర్వీస్ కూడా మీ సేవ ద్వారానే వచ్చేటట్టు చూస్తే బాగుంటుందని మా ఆలోచన అండి.